ఇబ్రహీంపట్నం ఎస్ఐ ఏ అనిల్ తన సిబ్బందితో కలిసి మేడిపల్లి గ్రామ శివారులో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. అక్రమంగా గంజాయి అమ్ముతూ ఓ వ్యక్తి పట్టుబడ్డారు. ఇక యువకుడు నిజామాబాద్ వైపు నుంచి మెట్పల్లి వైపు ఒక మోటారు సైకిల్పై వస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. ఇక విచారణలో ఆ యువకుడు గంజాయి అమ్ముతున్నట్లు తేలింది. ఇక నిందితుడు జగిత్యాల జిల్లాకు చెందిన పోగుల అజయ్గా గుర్తించారు. అతని వద్ద నుంచి దాదాపు 300 గ్రాముల గంజాయి, ఒక బైకు, ఒక ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు 15,000 రూపాయల వరకు ఉంటుందని వెల్లడించారు. నిందితుడిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రిమాండ్కు విధించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ తన సిబ్బందితో యుక్తంగా మేడిపల్లి శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి మోటార్ సైకిల్పై రాగా అతడు అనుమానాస్పదంగా ఉండగా ఎస్ఐ అనిల్ తన సిబ్బందితో అతన్ని తనిఖీ చేయగా అతని బండిలో సుమారు 300 గ్రాముల గంజాయి మరియు తన వద్ద ఒక సెల్ ఫోన్ ఉండగా వెంటనే అతనిని అదుపులోనికి తీసుకొని గంజాయిని, సెల్ ఫోన్ను, బండిని ఇద్దరు ప్రభుత్వ పంచులచే పంచనామా వ్రాసి స్వాధీనపరుచుకొని అతని యొక్క వివరములు పోగుల అజయ్ 23 సంవత్సరాలు, కోరుట్ల పట్టణం, తాను నిజామాబాద్ నుంచి ఆజాద్